అకివాష్ కాఫర్ ఈయన డైరెక్ట్ చేశాడు నేకెడ్ గన్. పేరు చూసి నేకెడ్ గన్ ఏంటి అనుకోకండి. ఒక హాలీవుడ్ మూవీ ఆగస్టులో వచ్చింది ఇది. ఇది పోయిన ఏడాది మనం చూసామన్నమాట. అది చూస్తే ఎలా ఉంటుందంటే ప్యారడీ సినిమా, కామెడీగా ఎలా ఉందంటే మన తెలుగు సినిమాలానే ఉంటుంది. మధ్యలో పాటలు కూడా ఉంటాయి. మనకి సుడిగాడికి ఒరిజినల్ ఉంది కదా తమిళ్లో. అంటే నేను చెప్తున్న ప్యారడీ ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి. కానీ ఏది మన 6 ప్యాక్ అని చెప్పి రాసేసుకొని కింద 8 ప్యాక్ ఈజ్ కమింగ్ సూన్ అని రాస్తాడు కదా, అలాంటి కామెడీ సన్నివేశాలు ఉంటాయి అన్నమాట ఇందులో. ఒక డిటెక్టివ్ లేదంటే పోలీస్ ఆఫీసరు, ముసలి పోలీస్ ఆఫీసరు పమెలా ఆండర్సన్ పేరు చూడటంతో నేను ఇదేదో బాగుంటుందేమో అని చెప్పి చూసా. మొదటి 20 నిమిషాలు ఓకే, కానీ ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా బోరు కొట్టింది. మొత్తానికి ఏంటంటే హాలీవుడ్ సినిమాల్లో కూడా పాటలు అచ్చంగా మన తెలుగు కథనాల్లానే ఉంటాయి అనడానికి అదొక నిదర్శనంగా అనిపించింది నాకు ఆ సినిమా ది నేకెడ్ గన్. పైగా ఇది ఈ పేరుగానే మనకు పాత సినిమాలు కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఎస్, నిజంగానే ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీలో టీవీ షోలకి ఇది 4th సినిమా అనమాట. లీసన్ అనే అతను హీరో, ముసలాయన. ఇలాంటి సినిమాలు తెలుగులో తీస్తే బాగానే ఉంటుంది. బట్ సక్సెస్ అవుతాయా ఫెయిల్ అవుతాయా అనేది చెప్పలేం, కానీ సరదాగా ఉంటాయి. ఈ రాజేంద్ర ప్రసాద్ కానీ లేకపోతే నరేష్ కానీ ఇలాంటి వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదు దీన్ని కొద్దిగా యాక్షన్కి ఎక్కువ పెద్ద పెట్టేసి ప్యారడీని తగ్గిస్తే యాక్షన్ స్పై థ్రిల్లర్ లాగా కూడా ఉంటుంది. మనకి ఎక్కడో చూసిన కథనంలాగా కూడా అనిపించడానికి కారణం ఏంటంటే హాలీవుడ్లో ఇది ఎప్పటికే వచ్చింది కాబట్టి అలాంటి సీన్ మన తెలుగులో కూడా చేసి ఉంటారు కాబట్టి. దీన్ని నేకెడ్ గన్ పేరు. ఇది నగ్నంగా కనిపించే తుపాకీ ఏంటి అనే దానికి మనం జస్టిఫికేషన్ ఇవ్వలేము. కొన్ని ఇంగ్లీష్ ఇడియమ్స్ టైటిల్స్ అట్లా ఉంటాయి కాబట్టి. ఇందులో కొన్ని సీన్లు అంటే మీరు ట్రైలర్ కనుక చూస్తే నేను చెప్పిన తర్వాత ఇదేంట్రా అని ఒక చిన్న షాక్ గురవుతుంది. బట్ ఆ తర్వాత రియాలిటీ అంటే మనం మనిషికి కనపడేది వేరు, అక్కడ కనపడితే అంటే ఎర్రర్ ఆఫ్ ప్యారలాక్స్ కానీ ఏమంటారు దాన్ని, అంటే కంటి దృష్టి లోపం అని కాకుండా మనం ఆలోచించే దృక్కోణాన్ని బట్టి కూడా కొన్ని సీన్లు అప్సినీగా కనిపిస్తాయి. కానీ లోపల జరిగేది ఒకటి, మనం బయట నుంచి చూస్తుంటే తెర మధ్యగా కనపడేది ఒకటి. మనకి ఏఎన్ఆర్దో ఎన్టీఆర్దో ఒక సినిమా ఉంది కదా, ఇద్దరు నవ్వుకుంటుంటే స్నేహితులు వాళ్ళు చాలా దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతాడు ఎన్టీఆర్ క్యారెక్టర్, ఏఎన్ఆర్ క్యారెక్టర్. వాళ్ళు రొమాన్స్ చేసుకుంటున్నారేమో అని చెప్పి. వాస్తవానికి అక్కడ జరిగేది వేరు. కాంతారావు గారు అనుకుంటా, ఎన్టీఆర్, మన సరోజాదేవి గారు, మరి రాజశ్రీ గారు స్నేహితులైతే ఒకే ఊరు వాళ్ళైతే వాళ్ళిద్దరు చాలా దగ్గరగా ఉన్నారనుకొని భ్రమపడి జగ్గయ్య గారు చాలా ర్యాష్గా మాట్లాడతారు. జగ్గయ్య కాంతారావు గారు ఏదో రకరకాల సినిమాలు గుర్తొస్తున్నాయి, చాలా సినిమాల్లో ఉన్నాయి కాబట్టి. అలాంటి సీన్లు ఇందులో అంటే అబ్సీన్ సీన్లు కనపడతాయి. అనుకుంటాడు ఆ చూసేవాడు, అరే ఏంద్రా ఇది అని. ముఖ్యంగా ఆ హీరోయిన్ అంటే ముసలి హీరోయిన్ క్యారెక్టర్ని కుక్క తీసుకొచ్చినప్పుడు కానీ ఇలాంటివన్నీ కూడా. ఇది నేకెడ్ గన్ అంటే మనకు కనిపించేది ఏంటంటే ఒక డిటెక్టివ్ స్పై థ్రిల్లర్ అనుకుంటాం, అలానే ఉంటుంది. ఇందాక నేను చెప్పిన సీన్లు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు. తెలుగులో కూడా వీటిని డబ్ చేయొచ్చు ఇప్పుడు సినిమాల్లో కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది కదా సీన్ల ట్రెండ్. తర్వాత ఒరిజినల్గా చూసినప్పుడు ఓహో ఇదే లోపల ఉన్నది, మనకు బయట నుంచి చూస్తే ఇలా ఉంది తెరల రూపంలో అని. చూడండి, ఈ మధ్యకాలంలో మనకి హాలీవుడ్ సిరీస్లో కాస్త కామెడీ తగ్గింది అనుకుంటాం కదా, ఆ పరంగా చూసినప్పుడు ఈ నేకెడ్ గన్ను మిమ్మల్ని అలరిస్తుంది.